హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. సో ఈ వీడియో వచ్చేసరికి నిన్న జరిగిన టాస్క్లో ఎవరు రైటు ఎవరు రాంగు, నిఖిల్ సంచాలక్గా ఫెయిల్ అయ్యాడా, నిఖిల్ అంటే పార్షియాలిటీ చూపించి డెసిషన్ అనేది చెప్పాడా, ఆ రింగ్ టాస్క్లో ఎవరు కరెక్ట్, ఆ ఫౌల్ గేమ్స్ ఆడడం అనేది కరెక్టా, రోప్ టాస్క్లో కూడా నిఖిల్ కరెక్ట్ డెసిషన్ చెప్పాడా, రోప్ టాస్క్లో ఎవరిది తప్పు ఎవరిది రాంగ్. సో ఈ వారం ఎవరు ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఉంది అని అంటే మోస్ట్లీ అభయ్ వర్సెస్ కిరాక్ సీత. సో వీళ్ళిద్దరిట్లో ఎవరు కరెక్ట్ అనేది క్లియర్ కట్గా మాట్లాడుకుందాం. శేఖర్ భాష ఒక దగ్గర నాకు ఇట్లా మాట్లాడొద్దు కదా అని అనిపించింది. సో అది ఎక్కడ ఏంటి అనేది క్లియర్ కట్గా మాట్లాడదాం. వీడియోలోకి వెళ్తే ఎపిసోడ్ స్టార్ట్ కాగానే ఎవరైతే ఎక్కువ క్లాన్ ఉన్నారో వాళ్ళకి మధ్యన టాస్క్ వచ్చింది, నైనిక అండ్ యష్మి గౌడ వీళ్ళిద్దరు గ్రూప్ మధ్యన. సో ఆ రింగ్ టాస్క్లో నేనేమనుకుంటున్నా అంటే యాక్చువల్గా రింగ్ని పాస్ చేయాలి, హ్యాండ్స్తో టచ్ చేయొద్దు, తీసుకునేటప్పుడు హ్యాండ్స్తో టచ్ చేయొద్దు, అదొక పాయింట్. అది కరెక్ట్గానే చేశారు, టీత్ తోటి తీసుకొని ఇచ్చారు. అండ్ హ్యాండ్స్ అందరు పట్టుకొని ఉండాలి, హ్యాండ్స్ వదిలేయొద్దు. రెండోది ఈ రెండు ఏదైతే కండిషన్స్ రెండు టీములు కూడా బరాబర్గా చేసినాయి. ఆ తర్వాత మీరు ఎట్లా తీసుకెళ్తారు బాడీ మించి అనేదే అక్కడ ట్విస్ట్. సో మనం బాడీ నుంచి ఎలాగైనా తీసుకెళ్ళొచ్చు, ఫుల్ బాడీ నుంచి తీసుకెళ్ళొచ్చు, లేదంటే హాఫ్ బాడీ నుంచి ఇట్లా కూడా చేయొచ్చు. కానీ ఇక్కడ ఇట్లా చేస్తున్నప్పుడు హ్యాండ్స్ కంపల్సరీగా యూజ్ అవుతున్నాయేమో అనేది నాకు అనిపించింది. ఇట్లా హ్యాండ్ తోటి ఇట్లా చేశారు కదా ఎవరు మన నైనిక టీం వాళ్ళు. సో ఇట్లా హెడ్ మీద వేసుకొని హ్యాండ్ తోటి ఇట్లా చేసి ఇట్లా చేశారు అంటే అక్కడ హ్యాండ్ యూజ్ చేసినట్టుగానే అనిపించింది. బట్ అది కూడా తర్వాత యూజ్ చేయొద్దని లేదు కదా, తీసుకునేటప్పుడు మాత్రమే హ్యాండ్ యూజ్ చేయొద్దు అన్న కండిషన్ అయితే పెట్టారు. కాబట్టి సో మోస్ట్లీ ఈ టాస్క్లో ఇద్దరు కూడా పర్ఫెక్ట్గానే చేస్తారు. కానీ పర్ఫెక్షన్ టాస్క్లో కూడా మనము సంచాలక్ పర్ఫెక్షన్ కనుక అబ్జర్వ్ చేస్తే యష్మి టీం వాళ్ళది పర్ఫెక్ట్గా ఫుల్ బాడీ నుంచి తీసి పర్ఫెక్ట్గా వేశారు. వాళ్ళది యాక్చువల్గా వాళ్ళకి ఇవ్వాలంటే వాళ్ళకి ఇవ్వచ్చు, కానీ యాజ్ పర్ టాస్క్ కండిషన్స్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటిస్తే కనుక నైనిక టీం వాళ్ళు కూడా విన్ అయినట్టే లెక్క. సో ఈ టాస్క్లో ఆ నిఖిల్ డెసిషన్ అనేది రైటే అనిపిస్తుంది నాకైతే, ఎందుకంటే అక్కడున్న కండిషన్స్ని బట్టి. బట్ ప్రాపర్గా చేసింది ప్రాపర్గా వీళ్ళే చేశారు, డెఫినెట్గా ఇట్లే ఉండాలి అని కనుక ఆ సంచాలక్ డెసిషన్ అనేది ఫైనల్. కాబట్టి ఒకవేళ సంచాలక్ తీసుకుంటే డెఫినెట్గా యష్మి టీం వాళ్ళే 100% ప్రాపర్గా చేసినట్టుగా అయితే నాకు అనిపించింది. సో మీకేమనిపించిందో కామెంట్ చేయండి. నెక్స్ట్ సెకండ్ టాస్క్లో ఈ బ్రిక్స్ ఏదైతే బ్యాలెన్స్ చేసే టాస్క్ ఉందో బ్రిక్స్ బ్యాలెన్స్ టాస్క్లో యష్మి గౌడ వాళ్ళు స్టార్ట్ చేశారు, వాళ్ళు బరాబర్గా స్టార్ట్ చేశారు. ఇక్కడ అడ్వాంటేజ్ శేఖర్ భాష చెప్పినట్టు బక్కకాళ్ళు ఎవరైతే ఉంటాయో వాళ్ళకే అడ్వాంటేజ్ ఉండే ఛాన్సెస్ ఉంది. ఎందుకంటే విష్ణుప్రియ పోయి అందులో కాలు పెట్టగానే మొత్తం డమాలం అని అన్ని కూలిపోయినాయి, ఎందుకంటే ఆవిడ పర్సనాలిటీ పెద్దది కాబట్టి. సో అట్లా బక్కకున్న వాళ్ళు ఈ టాస్క్ సింపుల్గా చేయగలుగుతారు. ఈ టాస్క్లో నాకు ప్రేరణ భలే అనిపించింది, ఎందుకంటే సింపుల్గా అమ్మాయి స్పీడ్ గబా పరిగెత్తుకుంటూ వెళ్ళి దన్నుమని పెట్టేసి దన్నుమని వచ్చేస్తుంది. అంటే అంత స్పీడ్ ఉంది, ఆ పర్ఫార్మెన్స్ మాత్రం హైలైట్ అనిపించింది. నెక్స్ట్ శేఖర్ భాష కూడా బాగా అనిపించాడు, కానీ ఒక దగ్గర తప్పు చేశాడు. సో ఈ టాస్క్లో నా ఉద్దేశం ఏంటంటే ఇద్దరు కూడా ఫౌల్స్ చేశారు. ఫస్ట్ ఫౌల్ గేమ్ స్టార్ట్ చేసింది పృథ్వీ పోయి వాళ్ళను తన్నడం అనేది అది అసలు కరెక్ట్ కాదు. సో వాళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ వీళ్ళు తన్నారు, తర్వాత అభయ్ వెళ్ళి మళ్ళీ వాళ్ళని తన్నాడు. సో ఈ ఫౌల్ గేమ్ అనేది కరెక్ట్ కాదు. బట్ ఇక్కడ నిఖిల్ చేసిన తప్పు ఏంటంటే ఇద్దరిని ఆపేసి టాస్క్ని ప్లీజ్ స్టాప్ అని చెప్పేసి మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ చేస్తే బాగుండేది. కానీ కిరాక్ సీత చెప్పినట్టు కిరాక్ సీత 2 బ్రిక్స్ ఉన్న తర్వాత 3వ బ్రిక్ నువ్వు స్టాప్ అన్నావనంటే అది కరెక్ట్ కాదు. ఒక బ్రిక్ ఉంది, వీళ్ళు ఒక బ్రిక్ పెట్టడానికి మన ఓమాదిత్య వచ్చాడు యువతల టీం నుంచి. సో యువతల టీం నుంచి ఏమో శేఖర్ భాష వచ్చాడు. సో వీళ్ళిద్దరు పెడుతున్నప్పుడు అక్కడ వాళ్ళది ఆల్రెడీ ఒక బ్రిక్ ఎక్స్ట్రా ఉంది, వీళ్ళది ఒక బ్రిక్ పెట్టడానికి వచ్చాడు. సో ఒకటే బ్రిక్ ఎక్కువ ఉంది, ఆ ఎక్కువ ఉన్నప్పుడు పెట్టాడు. అంతేగాని 2 బ్రిక్స్ ఎక్కువ ఉన్నాయి 3వ బ్రిక్ పెట్టినప్పుడు నువ్వు స్టాప్ అన్నావు అనేది అయితే కరెక్ట్ కాదు. బట్ నిఖిల్ చేసిన తప్పు అయితే అది, ఇద్దరిని ఆపేసి బ్రిక్స్ తీసేసి మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ చేస్తే బాగుండేది అనేది అయితే నా ఉద్దేశం. శేఖర్ భాష ఎక్కడ నాకు నచ్చలేదని చెప్పాను కదా, ఎక్కడ అంటే నాగమణి కంట ఇప్పుడిప్పుడే కొంచెం అంటే మంచిగా మాట్లాడుతూ ఉన్నాడు, ఈ సింపతి అనేది తీసి పక్కన పెట్టేశాడు, క్లియర్ కట్గా మాట్లాడుతూ ఉన్నాడు, అందరితో కలిసిపోతూ ఉన్నాడు అని అనిపిస్తున్నప్పుడు మన నబీల్ అఫ్రీది అండ్ శేఖర్ భాష ఇద్దరు పక్కన కూర్చొని వీడు ఇప్పుడు మనిషిలాగా మారాడు అని అన్నాడు శేఖర్ భాష. అంటే ఇంతకుముందు మనిషిలాగా లేడనా,
ఒక మనిషికి ప్రతి ఒక్కడికి బాధ ఉంటుంది, ఎవ్వరికి ప్రతి కుక్కకి కూడా ఒక బాధ ఉంటుందని చెప్పాను కదా. ప్రతి మనిషికి నో వన్ ఈజ్ పర్ఫెక్ట్ ఇన్ ద వరల్డ్ అని నా ఒపీనియన్. సో ప్రతి ఒక్కరికి ఏదో ఒక డిఫెక్ట్ ఉంటుంది, ఏదో ఒక పొరపాటు చేస్తారు, ఏదో ఒక బాధ ఉంటుంది. అంతేగాని అంత మాత్రాన వాళ్ళ బాధను చులకనగా తీసుకునేది అనేది కరెక్ట్ కాదని నాకు అనిపించింది శేఖర్ భాష. సో మనిషిలాగా మారాడు అనేది పెద్ద వర్డే. సో అట్లా అంటే జోకులు వేసినా కానీ అలాంటి మాట్లాడడం అనేది కరెక్ట్ కాదనేది నా ఉద్దేశం. అండ్ నెక్స్ట్ పోతే అభయ్ నవీన్ వర్సెస్ కిరాక్ సీత. సో వీళ్ళకి ఇచ్చింది ఏంటి, ఇక్కడ యష్మి గౌడ కొంచెం ఏదో గ్రడ్జ్ పెట్టుకునే వాళ్ళకి ఇచ్చినట్టుగానైతే నాకు అనిపించింది. ఎందుకంటే మరీ అంత అవసరం లేదు, ఒక్క కుకింగ్ ఒకటే వాళ్ళకి ఇచ్చి మిగతాదన్నీ వీళ్ళకి ఇచ్చే అంత అవసరం లేదు. బట్ ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ టాస్క్ కాబట్టి చేయొచ్చు, కానీ చేసే దాంట్లో కూడా లిమిట్ ఉండాలి. ఇంకో పని ఏదైనా వాళ్ళకు ఇచ్చేసి ఆ తర్వాత వీళ్ళకి చెప్పుంటే బాగుండేది. అంటే క్లీనింగ్ అండ్ కుకింగ్ రెండు కలిపి ఇచ్చేస్తే బాగుండేదేమో అనేది నా ఉద్దేశం. బట్ యష్మి గౌడ కూడా నైనికి అంటే పడట్లేదు కాబట్టి తన కక్ష తీర్చుకోవడానికి ఇచ్చినట్టుగానైతే, అంటే ఒక ఆనందాన్ని పొందాలి అన్నట్టు, రాక్షస ఆనందం పొందాలన్నట్టుగా చేసిందేమో అనిపించింది. సో ఇక్కడ అభయ్ నవీన్ కరెక్టా, కిరాక్ సీత కరెక్టా అంటే నా ఒపీనియన్ ప్రకారం అయితే మనం తిన్న ప్లేట్ని మనమే సింక్లో తీసుకెళ్ళి వేయడానికి అసలు ప్రాబ్లమే లేదు. మరీ అంత ఓవర్ యాక్షన్ చేయాల్సిన అవసరం లేదు అనిపించింది. పృథ్వీ కానీ మన ప్రేరణ కానీ డస్ట్బిన్లో తీసి మళ్ళీ పైన పెట్టేసి, అది జోవియల్గా చెప్పినా ఎట్ట చెప్పినా కానీ తీసి పెట్టేసి మళ్ళీ తర్వాత లోపల వేసేసి ఉంటే బాగుండేది. కానీ మరీ అంత ఓవర్గా రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు ఆ టాస్క్ అనగానే అనేది నాకు అనిపించింది. ఎందుకంటే మనం తిన్న ప్లేట్ని మనం తీసుకెళ్ళి సింక్లో వేయడం, లేదంటే అవసరమైతే కడగడం కూడా ఒక హ్యూమన్ నేచర్ అని చెప్పొచ్చు. అంతేగాని మనం తిన్నదాన్ని అక్కడే వదిలేసి వెళ్ళాం కదా. ఇప్పుడు సపోజ్ మనం ఏదైనా వర్క్ చేస్తాం, మన సొంత పని మనం చేసుకుంటాం, అంతేగాని పక్కనోడు మన సొంత పని కూడా మనకు తీసుకొచ్చి నోట్లో అన్నం పెట్టి తినిపించాలి అన్నట్టు ఏముండదు కదా. మీరు ఏ పని చేయొద్దంటే అన్నం కూడా తినొద్దు మరి అట్లా అంటే. సో ఆ విధంగా చూస్తేనైతే ఆ ప్లేట్లు అక్కడ పెట్టడం అనేది కరెక్ట్ కాదు. అండ్ ఆమ్లెట్ వేసుకొని తీసుకెళ్ళి వాళ్ళే కడుక్కోవచ్చు అవసరమైతే, లేదంటే కడుగు రాని బతిలాడి చెప్పొచ్చు కూడా ఆ సినారియోలో. బట్ ఇక్కడ కిరాక్ సీత ఓవర్గా ఫీల్ అయింది ఏంటంటే, ఈ అన్ని పనులు మాకే చెప్తున్నారు, ఇది ఒక టాస్క్ లాగా భావించట్లేదు, ఇది పర్సనల్ లాగా తీసుకుంటా ఉంది. కాబట్టి కిరాక్ సీతది కూడా తప్పే. టాస్క్ అంటే టాస్కే, ఏది చేయాలంటే అది చేయాలి. ఇప్పుడు మొహం మీద బురద కొడతారు టాస్క్లలో, లేదంటే ఇంకా చాలా చాలా పనులు చెప్తారు. లాస్ట్ టైము చెత్త అంతా తీసుకొచ్చి కింద వేసి ఊడతామని చెప్పాను. అవన్నీ పార్ట్ ఆఫ్ గేమ్స్. సో ఇక్కడే మనకు మన నేచర్ ఏంటి, మనం ఎట్లా ఊహిస్తున్నాము, మనం ఎట్లా రియాక్ట్ అవుతున్నాము, ఎట్లా బిహేవ్ చేస్తున్నాము అనేదే రియాలిటీ షో. దట్ ఈస్ ద బిగ్ బాస్. సో ఆ బిగ్ బాస్ అనే అర్థానికి ఇక్కడ న్యాయం చేసినప్పుడు ఆడియన్స్ జడ్జ్ చేయగలుగుతారు అనేది అయితే నా ఒపీనియన్. సో అభయ్ నవీన్ ఆ ప్లేట్లు అక్కడ పెట్టడం, తిన్న ప్లేట్లు కూడా కడగకపోవడం, లేదంటే సింకులో కూడా వేయకపోవడం అనేది అయితే కరెక్ట్ కాదు. పృథ్వీ కూడా కొంచెం ఓవర్ యాక్షన్ చేస్తున్నాడేమో అనిపించింది. ఓమాదిత్య అండ్ పృథ్వీ వీళ్ళిద్దరి మధ్యన కూడా ఒక చిన్న డిస్కషన్ వచ్చినప్పుడు పృథ్వీ ఏదో చెప్తున్నప్పుడు ఓమాదిత్య గారు ఆయనకు నిద్ర వస్తుంది, వెళ్ళిపోతా ఉన్నాడు. ఓమాదిత్య వెరీ గుడ్ జెంటిల్మెన్ అని అనిపిస్తుంది. ఎందుకంటే ప్రతి టాస్క్లో కూడా చాలా యాక్టివ్గా నేను ఇప్పుడు వెళ్తాను అని ఆ చెప్పే విధానం కానీ ఆడే విధానం కానీ పర్ఫెక్ట్నెస్ క్లియర్గా ఉంది అనిపించింది. సో పృథ్వీ కూడా కొంచెం మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటా ఉన్నాడు, అప్పుడప్పుడు కొంచెం ఓవర్గా రియాక్ట్ అవుతూ ఉన్నాడు అని అనిపిస్తుంది నాకైతే. సో ఈ రోప్ టాస్క్లో మాత్రం, ఈ బ్రిక్స్ బ్యాలెన్స్ టాస్క్లో మాత్రం పృథ్వీ పెట్టిన పెంటే అని చెప్పొచ్చు ఈ గొడవ అంతటికి కారణం. సో అది నా ఒపీనియన్స్. సో ఈ వారం ఎవరు ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఉంది అని అంటే మోస్ట్లీ పృథ్వీ కానీ బేబక్క కానీ ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఉంది యాజ్ ఆఫ్ ఫ్రైడే ఓటింగ్ వరకు. అంటే ఫ్రైడే ఈవినింగ్ వరకు, ఫ్రైడే నైట్ ఏం జరిగింది ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో వస్తుంది. ఆ ఓటింగ్ తోటి మనకు ఒక క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. సో ఆ వీడియో నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను, ఎవరు ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఉందనేది. సో మోస్ట్లీ అయితే పృథ్వీ అండ్ బేజవాడ బేబక్క వీళ్ళిద్దరే డేంజర్ జోన్లో ఉన్నారు. వీళ్ళిద్దరిట్లోనూ ఎవరో ఒకరు ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. సో ఇది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.